అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్రంలో మనం ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుంది। గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంచి విజనున్న నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరిగెత్తిస్తున్నారు। అలాగే మన యువ నాయకులు హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలన కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అనేక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ముఖ్యంగా విద్య, ఉద్యోగం అనే దాని మీద వారు పూర్తి కాన్సన్ట్రేట్ చేసిన దాని ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తున్నారు। ఖచ్చితంగా నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి। అదేవిధంగా రైతులు చూస్తే గిట్టుబాటు ధర విషయంలో కానివ్వండి, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు చెల్లించడంలో కానివ్వండి, ఎక్కడ కూడా రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా నడిపించినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం। అదేవిధంగా చూస్తే మనం ఏదైతే సూపర్ 6లో పెట్టామో, మనం 6 పెట్టాము, 6 పథకాలు ముఖ్యంగా మనం ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది। అందులో ముఖ్యంగా పెన్షన్ని 1000 రూపాయలు పెంచుతా ఉన్నాం। దాన్ని ఖచ్చితంగా 100కి 100% ఆ 1000 రూపాయల పెన్షన్ అనేది పెంచి ప్రతీ నెల కూడా 1వ తేదీన, అదేవిధంగా చూస్తే ప్రభుత్వంలో ఎప్పుడు చూసిన పెన్షన్ లేటుగా అందేది, కానీ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మన మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ నెల 1వ తేదీన పెన్షన్ ఇస్తున్నాం। అంతేకాకుండా 1వ తేదీన కానీ సెలవు వస్తే 31వ తేదీనే పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది। అదొక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ద్వారా, యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి। అదేవిధంగా చూస్తే మనం ఈరోజు ఇసుక విషయం గురించి కూడా మనం ఆలోచించినట్లయితే ఉచిత ఇసుకను ఇస్తామని చెప్పాం। ఈరోజు ఇసుక కొరత లేకుండా అంతా ఉచితంగానే మనం ఇసుకను అందించాం। ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇసుక కొరత లేదు, ఉచితంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి పేదవాడికి కూడా ఇసుక అందుతుంది। ఖచ్చితంగా దాన్ని పూర్తిగా అమలు చేయగలిగాం। అదేవిధంగా చూసినట్లయితే మద్యం పాలసీ కూడా కొత్త పాలసీని తీసుకొస్తామని చెప్పాం। దోపిడీ లేని మద్యాన్ని ఇస్తానని చెప్పాం। ఈ యొక్క దుర్మార్గపు పనికిరాని మద్యాన్ని ఆనాడు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చి ఆరోగ్యాలు సైతం హరించి అనారోగ్యాలు పాలు చేసి ఆసుపత్రుల్లో అందరూ కూడా అడ్మిట్ అయ్యి ఎంతో ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయిన పరిస్థితిని చూసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు మద్యం విధానంలో కొత్త పాలసీ తీసుకొస్తాం, నాణ్యమైన మద్యాన్ని ఇస్తాం, ధరలు తక్కువ ధరలు తగ్గించి మేము అమ్ముతామని చెప్పాం। ఖచ్చితంగా కూడా రాగానే కూడా ఈరోజు 99 రూపాయలకే క్వార్టర్ మద్యాన్ని మనం అందిస్తున్నాం। పేదవాడికి ఇబ్బంది లేకుండా లేనటువంటి మద్యాన్ని అందిస్తున్నాం, అనారోగ్యాన్ని పాలవకుండా ఉండే మద్యాన్ని అందిస్తున్నాం। ఆ విధంగా కూడా ప్రభుత్వం సక్సెస్ అయింది। అది కాకుండా చూసినట్లయితే ఈవేళ ముఖ్యంగా తల్లికి వందనం ఇస్తా ఉన్నాం। ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తానని చెప్పాం। రేపు ఈ యొక్క స్కూల్స్ ఓపెన్ చేసే నాటికి ఈ 15,000 రూపాయల లెక్కనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా పెన్షన్ ఖచ్చితంగా, ఈ యొక్క తల్లికి వందన స్కీమ్ అనేది ఖచ్చితంగా అమలు చేస్తాం। అదేవిధంగా చూసినట్లయితే మహిళలకు, మన అక్క చెల్లెళ్ళు, మహిళ సోదరిమణులందరికీ కూడా మన ఉచిత బస్సును ఇస్తానని చెప్పాం। రాష్ట్రంలో అన్ని డొక్కు బస్సులే ఉన్నాయి, పాడైపోయిన బస్సులు ఉన్నాయి। గత వైసీపీ విధ్వంస పాలనలో బస్సులు కొనుగోలు చేయకుండా, ఏదైతే రిపేర్లు వస్తేనో వాటిని రిపేర్లు చేయకుండా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉంటే ఈవేళ 1570 బస్సులు కొనుగోలు చేసి ఉచిత బస్సులని కూడా మనం రేపు జూన్ నాటికల్లా ఈ యొక్క మహిళల అమ్మ తల్లి అందరికీ కూడా ఉచిత బస్సులు మనం అందజేస్తాము। అదేవిధంగా రైతులకు ఏదైతే ఉందో, రేపు ఏదైతే జూన్లో పెట్టుబడులు మొదలవుతున్నాయో ఆ పెట్టుబడుల నాటికి కూడా రైతుకి అన్నదాతా సుఖీ భవ అనే యొక్క స్కీముని ఖచ్చితంగా అమలు చేసి ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు దపదపాలుగా ఆ రోజుకల్లా అందే విధంగా కూడా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంది। ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క ఉపాధ్యాయుల కొరత ఉంది ఇక్కడ। ఈ ఉపాధ్యాయుల కొరతను గత 5 ఏళ్లుగా కూడా ఒక్క డిఎస్సీని కూడా పెట్టలేదు ఆ ప్రభుత్వం। కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా హెచ్ఆర్డి మంత్రివర్యులు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కలిసి ఈరోజు డిఎస్సీని మనం అది పెట్టడం జరిగింది। దాన్ని ఖచ్చితంగా జూన్ నాటికి అన్నింటిని కూడా
ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి కొత్త టీచర్లని కూడా 16,000 పైచీలకు టీచర్లని కూడా నియమించి స్కూల్స్ అన్నీ కూడా 3 కేటగిరీలుగా విడదీసి విద్యని పిల్లలకు అందించి మధ్యతరగతి పేద కుటుంబాల్లో ప్రతి ఒక్కరు చదువుకోవాలి, నాణ్యమైన విద్య ఖచ్చితంగా అందాలనే దిశగా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తుంది. దానిలో భాగంగా 16,000 చిల్లర మందికి ఇక్కడ టీచర్ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు బలపరిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మేము ఖచ్చితంగా 1,00,000 ఓట్లు పైచీలకు మెజారిటీతో మేము గెలిపించి తీరుతామని చెప్పేసి ఈ రోజంతా కూడా ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పడమే కాకుండా బారులు తీరేటటువంటి ఓట్లు వేసి కూడా ముందుకు చూపిస్తున్నారు అందరూ. ఈవేళ మనకి గంట వ్యవధిలోనే ఈ యొక్క పోలింగ్ స్టార్ట్ అయిన గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే మనకి దగ్గరలో 15% దాటి పోలింగ్ అయిన పరిస్థితి చూస్తున్నాం. నిజానికి చూస్తే నిన్న శివరాత్రి చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు, మేధావుల్లో కూడా రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్లు ఉంటారు, వీళ్ళందరూ కూడా జాగరణ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. రాత్రి నిద్ర లేకపోయినా పొద్దునే వచ్చి క్యూలో నిలబడి వేళ ఓటేస్తున్నారంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఎన్డీఏ ప్రభుత్వం అవసరం ఈ యొక్క భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి అని చెప్పేసి వాళ్ళు విశ్వసించి వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాత్రం పేరాబత్తుల రాజశేఖర్ గారు 1,00,000 పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నారు అనేది నా యొక్క ధీమాన్ని వ్యక్తం చేస్తాను. థ్యాంక్ యూ.